వ్యూవర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశ్ముఖ్ సంతోషి ఫుడ్ ఛానల్. ఈరోజు మీకు కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాను. అది రైస్ బాత్ స్పెషల్, చిక్కుడుకాయ రైస్ బాత్ స్పెషల్. ఇక్కడ మీకు డైరెక్ట్ని ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఇంగ్రీడియంట్స్ దాంట్లో తెలిసిపోతుంది మీకు ఏమేమి వేసుకోవాలి అని. ఇంగ్రీడియంట్స్ అర్థమైపోయి ప్యాన్ తీసుకోండి. మీ ప్యాన్ తీసుకోండి, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత స్మాల్ బౌల్లో వేసుకోండి. చిక్కుడుకాయ ఫ్రై చేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. మనకి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటారో అంత బాగా రెసిపీ ఉంటుంది. తర్వాత ఒక స్మాల్ జార్ తీసుకోండి, మిక్సర్ జార్. దీంట్లో మనకి కావాల్సిన ఐటమ్స్ ఫ్రై చేసిన మిరపకాయలు, ఫ్రై చేసిన చిక్కుడుకాయ వేసుకోండి. పులుపుకి ఒక టేస్ట్ కావాలంటే కొద్దిగా టామరిన్ చింతపండు వేసుకోండి. ఆప్షనల్, అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. తర్వాత జీరా జీలకర్ర వేయండి. పసుపు వేసుకోండి. అకార్డింగ్ టు ద టేస్ట్, ఇష్టం వచ్చిన మీకు ఒక 2 స్పూన్స్ అలా సాల్ట్ వేసుకోండి. పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఈ తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి. సో ప్యాన్ తీసుకోండి, దాంట్లో ఆయిల్, ఆవాలు, జీరా, కరివేపాకు, వేరుశనగలు వేయండి. శనగపప్పు, కొద్దిగా మినపప్పు ఫ్రై చేసుకోండి. గ్రైండ్ చేసిన చిక్కుడుకాయ పేస్ట్, కోకోనట్ పౌడర్, ఫ్రై చేసుకోండి.
ప్రిపేర్డ్ కుక్డ్ వేడి రైస్ వేసుకొని బాగా కలపండి. మీరు చిక్కుడుకాయని కర్రీలాగా ట్రై చేసి ఉంటారు, రైస్ బాత్ లాగా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. చిక్కుడుకాయ రైస్ బాత్ ఇస్ రెడీ టు సర్వ్. వేడి అన్నం నెయ్యితో వేసుకొని ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చితే గనక లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. మీకు ఇలాగే కొత్త న్యూ రెసిపీస్ పరిచయం చేపిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.